ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పేలా కనిపించడం లేదు. ఎస్, మున్సిపల్ ఎన్నికల వేళ నిజంగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈ యొక్క 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకి ఒక అల్టిమేటం జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా 16వ తారీఖున జరిగేటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది కదా. సో ఈ క్రమంలో పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్లు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 36 చోట్ల హంగ్ ఏర్పడింది. సో ఖచ్చితంగా కొంచెం పార్టీల బలాబలాలు ఇలా కనిపిస్తున్నాయి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఎక్స్ అఫీషియో ఓట్లు అనేవి చాలా ముఖ్యం కనుక, సో ఈ క్రమంలో ఏమాత్రం మేయర్ ఛాన్స్ కావాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతరత్ర ప్రజాప్రతినిధులకు సంబంధించి రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళందరి ఓట్లని కూడా ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. సో ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి గులాబీ పార్టీ అధినేత, కారు పార్టీ అధినేత కేసీఆర్ ఒక విప్ జారీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. ఆ విప్ గనక జారీ చేస్తే గనక పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా అనర్హత వేటు వేసే విధంగా ఖచ్చితంగా ఆధారాలైతే పక్కాగా అమలవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి పూర్తిస్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మూషం శ్రీనివాస్, చెప్పండి. ఎస్, ఖచ్చితంగా వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అనేటువంటిది చాలామందికి, అంటే 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చేసినటువంటి వైనం. సో ఖచ్చితంగా ఈ క్రమంలో ఏ విధంగా చూడాలి? విప్ గనక జారీ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి వాళ్ళ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయని అనుకోవచ్చు రేపటి రోజున? అంటే ప్రధానంగా జగిత్యాలకు సంబంధించి మనము ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం రాధాకృష్ణ. ఎందుకంటే జగిత్యాలకు సంబంధించినటువంటి విషయంలో అటు జీవన్ రెడ్డి వర్గం ఒకవైపు, ఇటు అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కనబడుతున్నటువంటి సంజయ్ వర్గం ఒకవైపు, మరొక వైపు స్వతంత్రులుగా అక్కడ పోటీ చేసినటువంటి వారు, ఇట్లా 4 రకాలైనటువంటి వర్గాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ఎక్స్ అఫీషియో ఓట్లు అనేది కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కనుక విప్పు జారీ చేసినట్టు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో వారికి మాత్రమే సంజయ్ ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కోరంలో ఖచ్చితంగా సంజయ్ ఓటు అనేది ఎటువైపు పడుతుంది అనేది ఓపెన్ గా కనబడుతుంది. కాబట్టి సంజయ్ కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి మద్దతునిస్తే విప్పు జారీ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కోర్టులో పెట్టడానికి కూడా చాలా అవకాశాలు కనబడతా ఉంటాయి. ఇట్లా అన్ని ప్రదేశాలలో కూడా, ముఖ్యంగా ఒక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారికి సంబంధించినటువంటి విషయంలో తప్పితే మిగిలినటువంటి అన్ని ప్రాంతాలలో కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే తలకాయ నొప్పిగా మారినటువంటి పరిస్థితి. విప్పు జారీ అయితే వారు ఖచ్చితంగా వారు ఓటు వేయకుండా ఉండడము, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి మాత్రమే, మేయర్ లేకపోతే చైర్మన్ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఒక రకమైనటువంటి సందిగ్ధత అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే విప్పుకున్నటువంటి ఒక ప్రాధాన్యత అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక పార్టీ గుర్తు పైన, ఒక పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పైన గెలిచినటువంటి వారికి ఈ యొక్క విప్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది అనే దానికి ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక నియమం. కాబట్టి విప్ అనే దాన్ని జారీ చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క అభ్యర్థి లేకపోతే ఆ యొక్క ఓటు ఉన్నటువంటి వ్యక్తి ఆ విప్ జారీ చేసినటువంటి నేపథ్యంలో వారికే ఓటు వేయాల్సి, ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వారికే ఓటు వేయాల్సి, దానికంటే అవి అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకుని అయినా కానివ్వండి అనర్హత వేటు వేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు సంజయ్ కానివ్వండి, అలాగే అప్పుడు పార్టీ మారినటువంటి పార్టీ మారి క్లీన్ చిట్ పొందినటువంటి కొంతమంది విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక సందిగ్ధత మాత్రం నెలకొంది. గద్వాలకు సంబంధించినటువంటి బర్ల కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే పట్టాంచేరుకు సంబంధించినటువంటి వ్యక్తి కానివ్వండి, ఇట్లా పలువురికి సంబంధించినటువంటి విషయంలో మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఒక రకంగా వారికి ఇటు ఏం చేయలేని పరిస్థితి, అంటే దిక్కు తోచిన పరిస్థితులలో వారు ఇప్పుడు ఓటును వినియోగించుకుంటారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం కనబడతా ఉంది. విప్ జారీ చేయడానికి అయితే బీఆర్ఎస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్తా ఉన్నారు. రేపు వారికి సంబంధించినటువంటి విప్ కూడా జారీ అవుతుంది. 16వ తారీఖున వారు కనుక ఒకవేళ ఆపోజిట్ గా ఓటు వేస్తే ఖచ్చితంగా వారికి అనర్హత వేటు వేయడానికి ఒక ఆపోజిట్ గా ఓటు వేసినటువంటి విప్ జారీ చేసినప్పటికి కూడా వాళ్ళు ఆపోజిట్ గా ఓటు వేశారనేటువంటి ఒక నియమము బేస్ చేసుకొని ఖచ్చితంగా వారికి ఈ యొక్క అనర్హత వేటు
జంపింగ్ ఎమ్మెల్యేల పైన పడడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మేయరు చైర్మన్ కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ యొక్క ఎవరైతే జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే లీగల్ గా వారు ఎలాంటి తప్పు చేయలేదు, వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టుగా స్పీకర్ నిర్ణయం తీసుకొని స్పీకర్ దాదాపు 8 మందికి కూడా 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఒక ఇద్దరు విషయంలో మాత్రము ఇప్పటికీ సందిగ్ధత నెలకొన్నట్టుంటుంది. ఒక దానం నాగేందర్, కడియం శ్రీహరి మీనాతోటి 8 మంది విషయంలో మాత్రం క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విప్ జారీ చేస్తే వారు ఎవరికి ఓటు వేస్తారు ఏంటి అనేది మాత్రం ఒక ప్రశ్న కనబడతా ఉంది రాధాకృష్ణ. మరొక వైపు మోషన్ శ్రీనివాస్, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక షరతు అయితే పెట్టింది. ఆ షరతు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయా కార్పొరేషన్ పరిధిలో కావచ్చు, ఆ యొక్క మున్సిపాలిటీల్లో కావచ్చు, ఖచ్చితంగా ఓటు హక్కు ఉంటేనే ఆ యొక్క కార్పొరేషన్లో మేయర్కి సంబంధించి ఓటు వేయాలి. లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో ఓటు ఉంటే ఆ యొక్క చైర్మన్, వైస్ చైర్మన్కి ఓటు వేయాలి అనేటువంటి నిబంధన అయితే కొత్తగా తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఒక సరికొత్త అధ్యాయం లిఖించిందని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఈ 10 మంది ఈ యొక్క 8 మంది ఎమ్మెల్యేల్లో కొంచెం సేఫ్గానే అనిపిస్తోంది కదా. అంటే గ్రామాలలో ఓటు ఉన్నటువంటి వారికి ఇలాంటి ఇప్పుడు ఓటు వేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ప్రకారం అదే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఓటు హక్కు ఉన్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఆ ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోలేదు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా కనబడతా ఉంటుంది. అంటే ఇటు అందుకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు దీని నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా వాళ్ళ గ్రామ స్థాయిలో ఓటు ఉండడము లేకపోతే ఇంకో తదితర అంశాలకు సంబంధించి వారు తప్పించుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఓటు విషయంలో మాత్రము వారు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అంశం అయితే కనబడతా ఉంది కాబట్టి. అంటే ఆ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఉంటారు, ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఓటు హక్కు ఉంటే ఆ నియోజకవర్గంలో వేరే చోట మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో ఈ క్రమంలో వాళ్ళ ఓట్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. యా, ఎనీవే థ్యాంక్ యూ మోషన్ శ్రీనివాస్. మొత్తానికి ఇది పరిస్థితి. ఎస్, చూడాలి మరి ఈ యొక్క దీనికి సంబంధించి ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా కన్నెర చేశారా? ఎస్, మున్సిపల్ ఎన్నికల వేళ దీన్ని ఒక గేమ్గా, ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా? అదే కనిపిస్తోంది ఖచ్చితంగా. ఎందుకనంటే 16వ తారీఖున ఆల్రెడీ ఫలితాలు వెల్లడించడం కూడా జరిగిపోయింది. అత్యధిక స్థానాలు ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. కేవలం 15 నుంచి 16 చోట్ల బీఆర్ఎస్ 116 మున్సిపాలిటీల్లో కేవలం 16 స్థానాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇప్పుడు అసలు ఆట ముందు ఉండబోతోంది. మరికొన్ని గంటల్లో జరగబోయేటువంటి 16వ తారీఖున జరగబోయేటువంటి ఒక ఆట ఏదైతే ఉందో, ఎందుకంటే మేయర్ పీఠం ఎవరు దక్కించుకుంటారు, ఎస్ మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఎవరు దక్కించుకుంటారు అనేది ఇప్పుడు ఫైనల్ కాబోతోంది. ఎస్, 16వ తారీఖున జరిగేటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫీషియో ఓట్లు ఖచ్చితంగా ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. ఎందుకనంటే 36 చోట్ల హంగ్ ఏర్పడింది. ఆ 36 చోట్ల కూడా ఎక్స్ అఫీషియో ఓట్లు అనేవి చాలా కీలకం. ఇక్కడ మళ్ళీ ఏం చేసిందంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారో ఆ యొక్క కార్పొరేషన్లో ఓటు వేస్తే ఆ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు ఉండాలట. మీరు ఆ మున్సిపాలిటీల్లో ఆ చైర్మన్కి ఓటు వేస్తే ఖచ్చితంగా మున్సిపాలిటీ పరిధిలో మీకు ఓటు హక్కు ఉండాలని తేల్చి చెప్పేసింది. అలా ఉంటేనే వేయడం అనేది ఈ యొక్క ఓటుకి అర్హత ఉంటుందని తేల్చి చెప్పినటువంటి సందర్భం కొన్ని గంటల క్రితం. సో ఇది నిజంగా ఆయా పార్టీలకి, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి అని చెప్పుకోవచ్చు, ఇది నిజంగా ఒక పెద్ద దెబ్బే అనుకోవచ్చు, ఈసీ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం. సో ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే నిజంగా స్పీకర్ పట్టించుకోవడం లేదు అని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే, సుప్రీంకోర్టు కూడా ఒక డెడ్ లైన్ విధిస్తే ఆ 10 మంది మీద చర్యలు కూడా తీసుకున్నటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కానీ ఆ 10 మందిని విచారించినటువంటి స్పీకర్ 8 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారని ఒక ఓపెన్ స్టేట్మెంట్ సైతం ఇచ్చేశారు. ఇంకా మిగతా ఇద్దరు ఎవరనేది కదా
ఎస్ ఖచ్చితంగా కడియం శ్రీహరి, మరొక వైపు దానం నాగేందర్. ఎస్ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి విచారణ ఈ నెల 18, 19 తేదీల్లో జరగబోతోంది. ఎస్ ఖచ్చితంగా ఆల్రెడీ మొన్నే జరగాల్సి ఉంది. మరి ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే విజ్ఞప్తితోటి ఈ ఇద్దరిది కూడా మరోసారి విచారణ వాయిదా పడినటువంటి సందర్భం. ఏదేమైనా సరే ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ అధినేతగా తన పార్టీ ఎమ్మెల్యేలకి విప్ జారీ చేస్తే కనుక, పార్టీ పరంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకి విప్ జారీ చేస్తే ఖచ్చితంగా పార్టీకి లోబడే వారు పని చెయ్యాలి. పైగా వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినా సరే బయట మీడియా ముఖంగా మేము కాంగ్రెస్లో లేము, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం అనేటువంటి ఒక ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు కదా. సో ఈ క్రమంలో ఇచ్చేశారు. సరే, ఇప్పుడు వీళ్ళ జుట్టు బీఆర్ఎస్ అధిష్టానం చేతుల్లో ఉంది అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి నిరూపితమవుతోంది. ఎందుకనంటే మేయర్ ఈ యొక్క చైర్మన్కి సంబంధించి ఈ ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారు? నిజంగా కాంగ్రెస్కు ఓటు వేస్తే నిజంగా బీఆర్ఎస్ అధిష్టానానికి స్పీకర్ దగ్గరికి మరోసారి వెళ్ళేటువంటి స్కోప్ ఉంటుంది, మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి స్కోప్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పక్కా ఆధారాలు ఉంటాయి కాబట్టి. మేము విప్ జారీ చేసినా కూడా ఎస్ ఖచ్చితంగా వీళ్ళు విరుద్ధంగా ప్రవర్తించారు ఈ 8 మంది ఎమ్మెల్యేలు అంటూ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఇమీడియట్గా ఈ ఒక్కటువంటి రుజువుతోనైనా సరే వారందరిపైన కూడా ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు అనేది న్యాయ నిపుణులు అంచనా కూడా వేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నది కరెక్టేనా? మీ యొక్క అభిప్రాయం ఏమిటి? సేమ్ ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలే. సో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్తో ఉండటాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తున్నారు? వెళ్ళడం కరెక్టేనా? నియోజకవర్గ నిధుల కోసం వాళ్ళు పార్టీ మారడంలో తప్పేమీ లేదా? మరోవైపు మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతూనే అధికార కాంగ్రెస్ చేపట్టేటువంటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనడంపై మీ యొక్క స్పందన ఏమిటి? నిజంగా ఈ యొక్క మేయర్ అలాగే చైర్మన్ ఎన్నికలకు సంబంధించి 16వ తారీఖున జరగబోయేటువంటి ఈ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ కనుక విప్ జారీ చేస్తే సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కూడా ఆ యొక్క విప్కి అనుగుణంగానే వాళ్ళు ఉండాల్సిందేనా? ఒకవేళ లేకపోతే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందేనా? ఎస్ ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా మాకు అవసరం. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి. సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది వేచి చూద్దాం. 16వ తారీఖునే ఇంకా ఎంతో సమయం లేదు, కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.